హాయ్ హలో అండి, నేను మీ ఆమెని. ఈరోజైతే మీకు ఎంబ్రాయిడరీ వర్క్స్ నేను చేస్తూ ఉంటాను కదా. అయితే బోర్డర్ వచ్చేసరికి బోర్డర్ సపరేట్గా వేస్తే ఎంబ్రాయిడరీ వర్క్లో కొంచెం అటు ఇటు అవుతుంది. దానికోసం అని చెప్పి డైరెక్ట్గా మిషన్ మీద ఎలా ఎంబ్రాయిడరీ వర్క్ బోర్డర్తో ఎలా వేయాలి ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్ మీద అని చెప్పేసి చూస్తున్నాను. మనం లైన్ ఒకటి సెట్ చేసామంటే అదే లైన్ కరెక్ట్గా వచ్చేస్తే నెక్స్ట్ డిజైన్ పెట్టుకోవడానికి కూడా. అదే మిషన్ మీద స్టిచ్ చేసామనుకోండి, ఫ్రేమ్ బిగించేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది. దానికోసం అయితే నేను బోర్డర్ వర్క్ శారీ బోర్డర్ బ్లౌజ్లో వచ్చిన బోర్డర్ పీస్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని చూసారు కదా, వెనక వైపుగా అంటే బోర్డర్ ఇలా పైకి లేపితే బోర్డర్ కనిపించే విధంగా ఆ లైన్ అయితే ఫస్ట్ ఒక లైన్ స్టిచ్ చేసుకుంటున్నాను. కరెక్ట్ బోర్డర్ అంచు వచ్చేలాగా చేత్తో పట్టుకోవడం అనమాట. చేత్తో పట్టుకొని అయితే వీడియో మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఆ ఎక్స్ట్రా అంచుని ప్లెయిన్ అంచునైతే నేను బోర్డర్లో వేయలేదు, ఎందుకంటే హ్యాండిల్ లెంత్ ఎక్కువైపోతుంది. ఓన్లీ ఆ పీకాక్ డిజైన్ ఒకటే బార్డర్ వేద్దామని చెప్పేసి వేస్తున్నాను అనమాట. వాళ్ళు హ్యాండిల్ లెంత్ వచ్చేసరికి నేను తీసుకున్న డిజైన్కి ఆ బార్డర్ ఒకటే సరిపోయింది. చిన్న డిజైన్ అయితే డబుల్ బార్డర్ కావాల్సి వచ్చేది అనమాట. నెక్స్ట్ ఆ ఎడ్జ్ అయిపోయిన తర్వాత గట్టిగా లాగుతా మళ్ళీ పైన ఒక లైన్ సేమ్ మిడిల్లోనే తీసుకొని పైన లైన్ సెట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, నీడిల్ కిందకి వేసి అది అక్కడికి వస్తుందా లేదా అని కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటా మళ్ళీ సేమ్ అలా హ్యాండ్తో లాగుతా దాన్ని ఫోల్డింగ్ పెట్టుకోవాలండి. మీకైతే వీడియో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టామనుకోండి, ఇక బోర్డర్ అయితే ఖచ్చితంగా మనం వేరే బోర్డర్ దాని మీద పెట్టినా కానీ కరెక్ట్గా వస్తుంది అనమాట. కొంచెం అటు ఇటు కొంచెం తగ్గడము పెరగడం అలాంటివి ఏమి ఉండదనమాట. నెక్స్ట్ బార్డర్ అయితే జాయింట్ చూసారా అంత నీట్గా వచ్చిందో. దాని కింద అయితే ప్లెయిన్ ఉంచాను. ప్లెయిన్ ఎందుకు ఉంచాను అని మీరు అనుకున్నారు కదా, ప్లెయిన్ అయితే కింద ఎక్స్ట్రా ఉంచాను. ఉంచి దాన్ని సన్నగా కట్ వర్క్ ఒక డిజైన్ తీసుకున్నాను. బోర్డర్ వచ్చేది ఆ కట్ వర్క్ డిజైన్ ఉన్న డిజైన్స్లో ఒకటి తీసుకున్నాను. తీసుకొని ఆ బోర్డర్ వరకు పైకి కాకుండా కిందకి కట్ వర్క్ కిందకు వచ్చేలాగా దానికైతే హ్యాండ్కి సెట్ చేశాను. ప్లెయిన్ మీద ఆ కట్ వర్క్ చూడండి నీట్గా ఉంది. ఇప్పుడు అనుకోండి ఆ బోర్డర్ ఇంకా దానిలోనే ఆ డిజైన్లోనే వచ్చిందా అన్నట్టుగా ఉండిద్ది. మనం మామూలుగా విడిగా పెడితే ఆ బోర్డర్ అనేది సపరేట్ అని క్లియర్గా తెలుస్తూనే ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా అయితే ఉంది కదా, హ్యాండ్ లూజ్ అంతకన్నా లేదు. దానికోసం చెప్పేసి నేను ఉన్నదాన్ని అయితే కట్ చేసేసాను అనమాట, అవసరం లేదని. ఒకవేళ లావుగా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, దాన్ని అక్కడ వదిలేసేసుకోవచ్చు. నాకు అవసరం లేదు కాబట్టి నేనైతే కట్ చేశాను. చేయాల్సిన అవసరం లేదు, స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. బట్ అంత లూజ్ హ్యాండ్ అయితే లేదు, కింద ఇంకా ఎక్స్ట్రానే మిగులుతుందని చెప్పి నేనైతే కట్ చేశాను. ఈ బార్డర్ అయిపోయిన తర్వాత ఇదొక లైన్, పైన లైన్ వేసాను, కింద లైన్ వేసాను, కింద బార్డర్ కూడా వేసిన తర్వాత నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అయితే ఆ ప్లేస్మెంట్ చూసుకొని డిజైన్ అయితే వేసాను అనమాట. ఈ 7 ఇంచెస్ ప్లస్ ఇది కలిపి దగ్గర 10 ఇంచెస్ బార్డర్ హ్యాండ్ అయితే వచ్చిందండి. చూడండి, మళ్ళీ అదే బార్డర్ మీద సన్న లైన్ వచ్చేలాగా అడ్జస్ట్ అయితే చేశాను. ఒక డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను. ఓవరాల్ అయితే వేసిన తర్వాత అయితే లుక్ అయితే చాలా బాగుందనమాట. ఇలా మీరు శారీలో బార్డర్ వచ్చింది, ఆ బార్డర్ తీయడం ఇష్టం లేదు అని చాలామందికి ఉంటుంది. బార్డర్ వస్తే బాగుంటుంది అని ప్లెయిన్ మీద వేసుకున్న వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే ఈ బార్డర్తో వేసామనుకోండి, శారీలో బార్డర్ వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది, ప్లస్ వర్క్ ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చినట్టు ఉంటుందన్నమాట. చూడండి, వచ్చిందనమాట. లుక్ అయితే ఇదిగో ఇలా ఉంది. 10 ఇంచెస్ హ్యాండ్ అయితే వచ్చిందండి. మొత్తం శారీ అంతా బ్లూ శారీ అండ్ సిల్వర్. జస్ట్ గ్రీన్ ఎక్కడన్నా టచ్ ఇవ్వమంటే గ్రీన్ అయితే టచ్ ఇచ్చానమాట, కొంచెం లుక్ వస్తుంది అని. వేరే కలర్స్ అని అనుకున్నాం కానీ ఇంకా వేరే కలర్స్కి దేనికి అంత లుక్ రాలేదు. గ్రీన్ అయితేనే బాగుంది, అందుకని గ్రీన్ జరీనే వాడాను అక్కడ కూడాను. ఫైనల్ లుక్ అయితే ఇదిగో చూడండి, మంచి లుక్ అయితే వచ్చింది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈ గ్యాప్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడ చిన్న చిన్న కుందన్స్, ఆ ఫ్లవర్స్లో కూడా కుందన్స్ పెడితే లుక్ అయితే సూపర్ వస్తుందండి. ఫైనల్ లుక్ అయితే ఇది.